ప్రైజ్లా రత్నరాసులేవి నీతో కూడా రావు, మృతమైన నీ దేహం పనికి రాదు దేనికి, యేసుక్రీస్తు ప్రభువునందే ఉంది నీకు రక్షణ. తొలగించు భ్రమలన్నీ కనుగొనము సత్యాన్ని, విశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్ని. మా ప్రాంతీయ మిత్రులారా, మీ అందరకు దేవునికి వచ్చిన గొప్ప శుభ సందేశాన్ని తీసుకుని వచ్చిన్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో ఇలాగున్న దేవుని వాక్యము సాక్ష్యమిస్తూ ఉన్నది. అదేమనగా మానవుని యొక్క ఆయువు నీటి బొడగ లాంటిదని, గడ్డి పువ్వు లాంటిదని దేవుని లేఖనము సాక్ష్యమిస్తున్నది. ఈ శరీరము ఎంత వైభవముగా ఉన్నను, ఎటువంటి రీతిగా మనము పోషించుకొనుచున్నను, మన్ననేది వెనుకట వలనే తిరిగి మన్నైపోవును అని దేవుని లేఖనము సాక్ష్యమిస్తున్నది. అయితే ఈ జీవితము కాక మానవులందరికీ దేవుని యొద్ద గడిపేటువంటి అక్షయమైనటువంటి జీవితము, శాశ్వతమైనటువంటి జీవితం మరొకటి దీని వెనక ఉన్నది. దేవుడు దానిని మనకు అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు. ఇదిగో దేవుని లేఖనములు ఇలాగ రాయబడింది, ఏ భేదము లేదు, మనుషులందరూ పాపమును చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నారు అని దేవుని గ్రంథం సెలవిస్తుంది. మహిమ అనగా పరలోక భాగ్యం. కాబట్టి నశించిపోతున్నటువంటి ప్రతి మనుషుణ్ణి దేవుడు ప్రేమించి వారిని తనతో పాటు సదాకాలము పరలోకములో జీవింపచేయుట కొరకు ఈ లోకమునకు ఆయన యేసు క్రీస్తు అనే పేరున దిగివచ్చి ఉన్నాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు ప్రతి మనుషునికి పాపపు విమోచన గావించేట్లుగా తన ప్రాణాన్ని సిలువ మీద లేఖనముల ప్రకారము అప్పగించి ఉన్నాడు. ఆయన లేఖనముల ప్రకారం మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేఖనముల ప్రకారం 3వ దినమున సజీవునిగా లేచి ఉన్నారు. ఈ రీతిగా యేసు క్రీస్తు వారు చేసిన పుణ్య యాగము ద్వారా మానవులందరూ మహిమను పొందుకోవడానికి, అక్షయమైనటువంటి జీవితమును పొందుకోవడానికి అర్హులుగా ఎంచబడుతున్నారు. కాబట్టి నేడు ఎందరూ ఈ సత్యమును ఎరిగి వారి వారి హృదయంలో యేసు క్రీస్తుకు స్థానం ఇస్తారో, యేసు నా ప్రభు అని, నా పాపముల కొరకు ఆయన మరణించినాడని ఎందరు వారి హృదయాలను యేసు క్రీస్తుకి ఇస్తారో ఆయన వారందరినీ నిత్య జీవమునకు వారసులుగా చేర్చున్నాడు. విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందుకుంటాడని దేవుని లేఖనము సాక్ష్యమిస్తూ ఉన్నది.